బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు తాండ్ర మేఘన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఏంది మేడం, మరి ఇక్కడ నిన్న సవాల్ విసిరిన మంత్రి ఈరోజు వస్తున్నాడా? ఇక్కడ తెలంగాణ భవన్ కేటీఆర్ని కూర్చోమన్నాడు కదా, లెక్కలు వేసుకుందామని చెప్పేసి అన్నాడు. బీఆర్ఎస్లో అనేకంగా అప్పులు చేసి తప్పుడు లెక్కలు చెప్తున్నాడు, కాకి లెక్కలు చెప్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అవి కాకి లెక్కల ఏ లెక్కల అనేది మీరు వస్తే తేలుతుండే. మేము చైర్ కూడా వేసి వెయిట్ చేస్తున్నాము పొద్దున్న నుండి. ఇప్పుడు హరీష్ రావు గారు చెల్లో గన్ ఫౌండరీ దగ్గరికి వెళ్దాము అని అంటే గేటు దాటంగానే పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేపిస్తారు. అంటే మీరు తొడలు కొట్టడం అంతే, మీ ఏందంటే తొడలు కొట్టడము అంతే చేతనవుతుంది. కానీ మీరు తొడలు కొట్టిరు ఏమో, ఆ తొడలు కొట్టేటప్పుడు ఇట్లా తొండలు ఇడిచిండేమో రేవంత్ రెడ్డి మీ పాయింట్లల్లా. ఆ తొండలు అడ్డం వచ్చి మీకు ఏమన్నా తొడలు కొట్టనీకే ఇట్లా ఏమన్నా అదవుతున్నదేమో జూపల్లి కృష్ణారావు గారు. ఇది రాహుల్ గాంధీ గారికి, కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారికి మన రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి వాళ్ళకు సవాలు విసిరిండ్రు. అంటే వాళ్ళకి శాత కాదని మధ్యలో జూపల్లి గారు మాట్లాడారు. సరే మీరు తొడలు కొట్టిరు, ఇక అవి ఎందుకంటే మీ రేవంత్ రెడ్డి తొండలు ఇడుస్తుంటాడు, మీకు తొండలకి ఇట్లా ఇడిచిండేమో. కానీ సరే ఇడిస్తే ఇడిసే, మీరు ఏదో ఆడ గన్ ఫౌండరీ దగ్గర ఉండి మీడియా ఏదో కవర్ చేయాలని చెప్పేసి ఏదో ఆడావుడి మాట్లాడారు, అయిపోయాయి. మళ్ళీ మేము వస్తుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము బాజాబ్తో మేము అన్నీ తీసుకొని ఎవిడెన్స్ తీసుకొని వస్తున్నాం కదా. మేము కాకి లెక్కలు చెప్పినామా, నిజమైన లెక్కలు చెప్పినామా, లక్ష్మణ రేఖ లెక్కలు చెప్పినామా అనేది నిరూపిస్తుండే కదా, ప్రజల ముందు ఏదో తేలుతుండే కదా. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు కూడా బయటికి వెళ్తే మేమందరము పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. అంటే మీకు కేవలము సవాలు విసరడమే కానీ దాన్ని ఎదుర్కొనే దమ్ము లేదు. ఆ దమ్ము ఎందుకు లేదంటే మీరు ఆంధ్రోలో తొత్తులు కాబట్టి, మేము తెలంగాణ వాదులం, తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం, తెలంగాణను సాధించుకున్న బిడ్డలం కాబట్టి, తెలంగాణలో పుట్టినాం కాబట్టి ఖచ్చితంగా మాకు పౌరుషం అనేది ఉంటుంది. మీ పౌరుషం చచ్చిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉన్న గుంపు మేస్త్రి పౌరుషం చచ్చిపోయింది. ఇక్కడ హరీష్ రావు పొద్దున్నే గన్ పార్క్ బయలుదేరుతుంటే ఇక్కడ పోలీసులు పోలీసులు వాళ్ళ వెహికల్లో ఎక్కించుకొని పోవడం జరిగింది. మరి గన్ పార్క్ కాడికి చర్చకి తీసుకుపోయారా లేకుంటే పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయారా? ఇక పోలీస్ స్టేషన్లకు తీసుకుపోదామని మొత్తం దింపిండ్రు. ఇక హోమ్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసు, అందరికీ తెలుసు. పాపం పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు, హరీష్ అన్న అసెంబ్లీలో వస్తేనే వాళ్ళకు మొత్తం గుండెలలో రాళ్ళు పడ్డట్టు అవుతుంది. అందుకని చెప్పేసి ఇక తింపి ఏదో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరంటే పోలీస్ స్టేషన్లో పెట్టిరు. అంటే ఎదుర్కోవడం శాతనైతలేదు, పరిపాలన ఎట్లనో శాతనైతలేదు. కనీసం తొడలు కొట్టి ఈ తొండలరెడ్డి వాళ్ళ బ్యాచ్ మొత్తం ఇక అట్లనే మారిపోయినరు. వాళ్ళకి శాతగాని ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు సవాళ్ళు వేయడం కాదు, సవాళ్ళు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉండాలి. ఆ దమ్ము ధైర్యం కేసీఆర్ గారి దళంగా మాకుంది కాబట్టి మేము ఎదుర్కోవడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము రానికే రెడీ ఉన్నాం. చివరిగా చెప్పండి మేడం, కేసీఆర్ను అరుంధతి సినిమాలో ఉన్న విలన్ సోన్సుతో పశుపతి వేషం వేసిండు అని చెప్పేసి కూడా పోల్చడం జరిగింది. ఆ పశుపతిని ఎర్రవల్లి ఫామ్ హౌస్లా కూర్చోబెట్టినా రాకుండా అని చెప్పేసి బంధించిన అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏంది అని అంటే ఈయన మన భూమికి జానాడు ఉంటాడు, 1.5 ఫీట్ గుంపు మేస్త్రి, 1.5 మాటలు మాట్లాడతాడు, 1.5 ఫుట్టియ పనులు చేస్తుంటాడు. అంతే తప్పించి దేనికి పనికి రాని శాతగాని పనులు చేస్తాడు. మీరు బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి సినిమాలో తండ్రి తర్వాత రాజ్యాన్ని వాడవాడు బల్లాల, ఇక వాళ్ళ బల్లాల దేవుడు కూడా అన్న నేను బల్లాల గాని స్థితి ఏమైపోయింది అంటే తెలంగాణ మీద. ఇంకోటి మీరు ఆ సినిమాలో ఒకటి ఏంది, కొడుకు వచ్చినాకనే కదా రాజ్యాన్ని కాపాడుతాడు. రామన్న వచ్చిండు, నీ స్థాయికి రామన్న చాలు, మేము బీఆర్ఎస్ కార్యకర్తలం చాలు. నువ్వు బాహుబలి సినిమా చూస్తే నీకు మొత్తం సినిమా అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు ఖాళీ సినిమాలు, ఎందుకంటే నువ్వు సినిమాలు అవి ఎందుకు తీస్తావంటే కేవలం నువ్వు లారీలలో ఎక్కి సినిమాలు చూసి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని సినిమాలు చూసినావు, ఆ సినిమానే నీకు మైండ్లో తిరుగుతుంది. అందుకనే సినిమాల్లోనే నువ్వు యాదగిరిగుట్టకు తెలంగాణలో ఏ ఆడబిడ్డ లేదు, తెలంగాణలో కోటీశ్వరులను చేస్తున్న మహిళలు ఒక్క మహిళ కూడా నీకు కనబడలేదు. కాంగ్రెస్లో అసలు మహిళలే లేరు. అందుకనే చిరంజీవి గారి భార్య సతీమణి అయిన ఆమె కాంగ్రెస్ కండువ వేసుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో మాకు తెలియదు, తెలంగాణకు ఏం అభివృద్ధి చేసిందో తెలియదు. ఆమెను తీసుకుపోయి నువ్వు మెంబర్గా
ఏడ మన యాదగిరిగుట్ట మీద పెట్టినావు ట్రస్ట్ బోర్డుగా. మళ్ళీ ఇదే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని అడిగి తిరుపతిలో మన తెలంగాణ ఆడబిడ్డని పెట్టు. మీ దగ్గరనే ఉన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతో మంది ఉన్నారు. ఆ కాంగ్రెస్లోకి వెళ్ళి ఒక మహిళని నువ్వు మన తిరుపతిలో పెట్టు, విజయవాడలో కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డులో అందులో పెట్టండి. అంటే మీకు చేత కాదు. అంటే ఏంటంటే ఇక్కడ మళ్ళీ తిరిగి ఆంధ్రాలో పెత్తనం రావాలి, నువ్వెట్లా బానిస బతుకుతున్నావు అట్లా తెలంగాణని మళ్ళీ పాత రోజులు తెస్తా అన్నావు కదా, అదే పాత రోజులు మళ్ళీ దోరాస్తున్నావు నువ్వు. బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నీకు వాతలు పెట్టడం మాత్రం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత నీ బతికేమవుతుందో చూసుకో, నువ్వేమవుతావో చూసుకో. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను పక్కకు పెట్టి ఆయన కేవలం బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరినప్పటికల్లా వాళ్ళు వస్తామని చెప్తే ఆయన మాత్రం ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడమే ఆ మంత్రులకు రేవంత్ రెడ్డికి అలవాటే అని చెప్పేసి ఇక్కడ ఆమె చెప్పడం జరిగింది. మా హరీష్ రావు పోతుంటే కావాలని అడ్డుపడి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఆమె చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు జరిపోతారు మీ ముఖ్యమంత్రికి మీ మంత్రి మండలికి అని చెప్పేసి ఇక్కడ ఆమె క్లియర్గా చెప్పడం జరుగుతున్నది. సో ఇంకోసారి బీఆర్ఎస్ వైపు చూసినా కానీ ఊరుకున్నది లేదు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.